You think he's gonna make it? Yes, he can. And woohoo! Hey, నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్యా ఇప్పటికైనా చూసావు. గంట నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా? ఓ చూసావా? ఆహా చూసా. తన్ని మీద చేతులేయడం, హక్ చేసుకోవడం, నీ చెవులో ఏదేదో చెప్పడం, నువ్వు హీమైనవడం అన్ని చూసా. Catch. అవును, సిటీ అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తేనే నమ్మరు. అలాంటిది నువ్వు నటించి దివ్యం నమ్మించావంటే నువ్వు నిజంగా గొప్పోడువైనా ఉండాలి, లేదా అమ్మాయి పిచ్చిదైనా ఉండాలి. అర్చును అనుకుంటున్నాను. ఏ దివ్య, యాక్చువల్లీ తను చెప్పేదంతా లవ్ చేసినట్టు నటించావా? అది కాదు దివ్య. నటించావా? Come on, shoot! తను వచ్చాడే, నాకు తెలుసు. ఎందుకలా నటించావని ఒకసారి అడగచ్చుగా. ఎందుకు అడగాలే? తప్పు చేసిన ప్రతివాడు దానికి రీజన్ చెప్తాడు. అది నాకు అనవసరం. అయినా ఇప్పుడు కనీసం వాడిని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. హాయ్. హాయ్. ఏమైందిరా? నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదురా. సారీ రా, ఇదంతా నా వల్లే కదా. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని తెలియక ఏదో మాట్లాడేశా. యాక్చువల్గా నాన్నొస్తున్నారని తెలిసిన టెన్షన్లో. పోనీ నేనే వెళ్ళి తనకి ఏదో చెప్పి కన్విన్స్ చేయనా? ఏం చెప్తావు? అదే ఇదంతా నువ్వు మా కోసమే చేసావని. ఓ నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ ఏం తీసుకో. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. ఏయ్ టెన్షన్ పడక, లేదు తీసుకో. నటించినప్పుడే దివ్యని నమ్మించాను. ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఏ మాత్రం కన్విన్స్ చేయలేనా ఏంటి? కానీ దివ్యని కన్విన్స్ చేయాలంటే అపార్ట్మెంట్స్లో ఉండాలి. అక్కడ ఉండాలంటే ముందు పిల్లల్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళేమో ఖాళీ చేయమని అల్టిమేటం ఇచ్చారు. అదొక్కటే ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఏయ్. వెంటనే కాలిచ్చే. ఆ మహదేవ్ మా ఫ్రెండ్ ఫాదర్ చైన్ నరుకుతుంటే నువ్వు కాపాడలేదు. కాపాడేవాడు సూపర్ మ్యాన్, నువ్వు కాదు. ఖాళీ చేస్తావా చేయించాలా? పదండి వెళ్దాం. మధ్యలో ఈ మహాదేవ్ గడ కూడా. మహాదేవ్ అన్న అప్పించినప్పుడే టైం చెప్తాడు. చెప్పిండా లేదా? చెప్పాడు. మహాదేవ్ అన్న రెండోసారి చెప్పాడు, నరుక్కుతాడు. చూడు కాళీ, మీ అన్న రెండోసారి చెప్పడు. మా అన్న ఫస్ట్ టైం కూడా చెప్పడు. ఎవడాడు? సమ్మర్ లో సూర్యుడిని, సునామీలో సముద్రాన్ని. ఇప్పుడు మా అన్నని చూడాలనుకోకు, తట్టుకోలేవు. అంతప్పుడు ఇంకా పిలురా పిలు. అన్నా! ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాళ్ళ బాసే యాదగిరి. నువ్వా? గిరి, యాదగిరి పెద్ద డాన్. ఏ గిరియా, నువ్వు సపరేట్ గా వ్యాపారం చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను అన్న వదిలేసిండు. ఇదే విషయం కనుక అన్నకు తెలిసిందనుకో మర్యాద ఉండదు. హే పోరా. ఏంట్రా ఆడేమన్నా పెద్ద తోపుగాడా? నా వెంట్రుకు కూడా పీకలేడురా వాడు. వద్దు సార్, అసలే తక్కువ. ఓకే రే, నేను క్యూలో నిలబడి రేషన్ బియ్యం తీసుకొచ్చి వండి పెడితే తిన్నాడు రావాడు అన్నం. నేను టీ పెట్టిస్తే తాగాడు రావాడు. నేను మంచం వేస్తే పడుకున్నాడు రావాడు. అయితే మీరు మహాదేవ్ పని మనిషి సార్? కాదు, వంట మనిషిని. రేయ్ నవ్వుతున్నావేంట్రా? తీసుకున్న డబ్బుకి వంట చేసి రుణం తీసుకున్న జెంటిల్మన్ రా నేను. అరే జఫ్ఫా, వెళ్ళి చెప్పరా మీ వాడికి. ఇహ నుంచి ఏరియాలో తిరిగిన నా మనుషుల మీద కన్నేసిన, కాలేసిన, చూపేసిన చెప్పు. ఆగండి, నేను ముందెళ్ళాలి కదరా.
హలో కాళీ. అనా నిన్న నవీన్ బార్ డబ్బులు కలెక్షన్ చేయకపోతే ఆ యాదగిరి గారు అడ్డం వచ్చిండనా? అలాగా? ఎక్కడ వాడు? శ్రీనగర్ కాలనీ టెంపుల్ ఉన్నాడా? నా దగ్గర పనిచేసినోడివి నన్ను పెద్ద తోప అన్నావట, నేను నీకు వెంట్రుక అన్నావంట, ఆ? నాకు లేవన్నాను సార్. నా టార్చర్ తట్టుకోలేక నా పెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది అన్నావంట. నేనెప్పుడన్నాను సార్? కూకట్పల్లి ఆంటీకి నేను తాడన్నావంట. అవునా? అవునా ఏంట్రా? సార్ నాకు అర్థమైంది సార్. ఆ కాళీగాడు మిమ్మల్ని అనాలనుకున్న డైలాగులన్నీ నేనన్నట్టు చెప్పుంటాడు సార్. అమ్మా! అమ్మా! అయ్యా! అయ్యా! ఏయ్, shut up! నటించొద్దు. నువ్వు సరెండర్ అవుతే తక్కువ కొడతా, ఓకే? అలాగే. అరే మీ పోడ్రా సార్. అవసరమైతే మీ ఇంటికి వచ్చి కొట్టించుకుంటాను సార్. పబ్లిక్ లో వద్దు సార్, ఇమేజ్ దెబ్బతింటా సార్. ఇమేజ్ దెబ్బతింటుందా? అవును సార్. నీకు అంతుందారా? వడ్డీల కోసం నేను జనాల్ని పీక్కు తింటున్నాను అన్నావంట. నోటికి ఎంతొస్తే అంత వీడేంటి ఇక్కడికి ఎలా పడితే వచ్చాడు? అలా మాట్లాడమేనా? అమ్మా! అసలు పండుగలో ఏమంటున్నావు? ఉన్నాడే. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఏయ్, అమ్మని, నువ్వు ఎక్కడ ఏం కూసినా నాకు ఒరే గణేష్, ఇప్పుడు ఈ మహాదేవి గారు మడత పిల్లల లైన్లోకి వచ్చేస్తారు. ఇదే ఛాన్సు, ఎలుకుమే. ఈ బిల్డప్ లకి ఏం తక్కువ లేదు. ఏయ్, అన్న పాపం వదిలే అన్న, ట్రాఫిక్ జామ్. నా చెయ్యే పట్టుకుంటావా? ఎవడ్రా నువ్వు? నీకెంత ఎవడ్రా? Right! సార్ 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 గ్లాడ్ టు మీట్ యూ సార్. ఐఎమ్ గిరి, యాదగిరి, పెద్ద డాన్. మీరు? నా పేరు గణేష్, జస్ట్ గణేష్. నీ ఫ్యాన్. ఫ్యానా? ఆడు నిజంగా సూపర్ మ్యానేరా. మన సూపర్ మ్యాన్ మహాదేవుడిని ఎలా కొట్టాడంటే ఎప్షు 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 ఎప్షు. దివ్య, గణేష్ ని మేము సరిగ్గా అర్థం చేసుకోలేదు. గణేష్ చాలా మంచోడు, నువ్వు అతన్ని ప్రేమించు. ఇంతకు ముందు మేము ప్రేమించిద్దరిని మానేసావుగా, ఇప్పుడేంటి ప్రేమించమంటే అలా చూస్తావు? మీరేం చేయమంటే అది చెయ్యాలా? పోండ్రా. ఇదంతా మనవరే జరిగింది కదా. దివ్య ప్రేమిస్తే గణేష్ చాలా హ్యాపీగా ఉంటారు కదా. రే,
ఇప్పుడు ఏమైందిరా మన వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు. మనమే వాళ్ళని కలుపుదాం, హ్యాపీగా ఉండేలాగా చేద్దాం. ఓకే